దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. నవంబర్ 30. నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11-12 వచనములు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనంలో సంతోషించి ఆనందించుడి అని వ్రాయబడి ఉన్నది. నీవు హింసించబడినప్పుడు, ఇతరులు నీ మీద అన్యాయముగా నిందలు మోపినప్పుడు, వారు పాఠశాల లేక కళాశాల అధికారులయుండినను ఓర్చుకొనుము. నీకు రావలసి ఉన్న హెచ్చింపు వారు నీకివ్వకుండినను చింతించవద్దు. నీవు నష్టపడిన దానికంటే హెచ్చుగా దేవుడు నీకిచ్చును. ఎందుకనగా సంతోషముతో బాధలు సహించు వారికి దేవుడు తప్పక మంచి బహుమానమునిచ్చును. నీ పని పోయినను అత్యంత బాధ పొందుచుండినను ఆనందించుము. నీ ద్వారా ఇతరులకు కలుగు ఆశీర్వాదమును తలంచుము. పొరుగువారి వలననో స్నేహితుల వలననో నానా విధములైన శ్రమలు పొందుటకు సిద్ధముగాను సమ్మతముగాను ఉండవలెను. కొందరు క్రైస్తవులు బొట్టు పెట్టుకొనుచున్నారు. క్రైస్తవులు అనిపించుకొనుటకు సిగ్గు, హిందువులలో కలిసిపోవుటకు ఇష్టము. కరాచీలో జరిగిన మత సంబంధమైన కలహంలలో బొట్టు పెట్టుకొనిన ఒక క్రైస్తవురాలిని చూచి హిందువురాలనుకొని ఒక మహమ్మదీయుడు కత్తి దూసి ఆమెను చంపబోయెను. నేను క్రైస్తవురాలను అనుచు ఆమె కేకలు పెట్టెను. నీవు క్రైస్తవురాలివా? అయితే నీ నొసటి మీద ఉన్న బొట్టు ఏమి అని అతడు అడిగాను. వెంటనే కొంత ఉమ్మి నోట నుండి తీసి ఆమె బొట్టును చెరిపివేసెను. అనేక మంది క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభు యొక్క నామము కొరకు సిగ్గుపడుచున్నారు. వారు శ్రమలను భరించుటకు భయపడుదురు. కావుననే వారి జీవితములు నిష్ఫలముగాను సిగ్గుకరముగాను చెడుగాను ఉన్నవి. మన శ్రమలను మనము సంతోషముతో సహించినప్పుడు మనము సమృద్ధిగా బహుకరించబడదుము. మన ద్వారా అనేకులు దైవిక ప్రేమను రుచించుట మరియు దైవ వెలుగును చూచుటయే మన గొప్ప బహుమానమయ్యున్న నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు. పరలోక రాజ్యము వారిది. రుచి ఇచ్చుట మాత్రమే గాక చుట్టుప్రక్కల నుండి వారికెల్లను సమృద్ధి అయిన కృప కనికరము చూపునట్టి మంచి ఉప్పుగా మనలను దేవుడు సిద్ధపరచునుగాక. లోకమునకు ఉప్పయుండుటను బట్టి మనము అనేకుల కన్నీటిని తుడిచివేయగలము, అనేక గృహములకు సంతోషము తేగలము, మరియు దుఃఖ బాధల నుండి వారు తొలగించబడినట్లు చేయుదుము. ఇట్టి పరిచర్యకు దేవుడు నిన్ను పిలుచుచున్నాడు. నాతో సత్యము చెప్పుము. నీ జీవితము మంచి ఉప్పుగా మారినదా? ఏ వ్యక్తి అయినను నీ ద్వారా దైవ జీవమును రుచించనా? నీ తండ్రి గాని తల్లి గాని సహోదరుడు గాని సహోదరి గాని రుచించనా? నేను క్రైస్తవుడనైనప్పుడు మన గొప్ప మతమును ఎందుకు విడిచితివి అని మా తల్లి అడిగెను. నేనిట్లు ప్రత్యుత్తరమిచ్చితిని, అమ్మ, ఈ మాట చెప్పుడి, నన్ను మీకంటే ఎక్కువగా ప్రేమించేవారున్నారా? అయినప్పటికీ నా ఆత్మరక్షణ విషయము మీరు చేయగలిగినది ఏమిటి చెప్పండి అనగా, ఆ విషయంలో నీకు నేను ఏమి చెప్పగలను అని ఆమె చెప్పెను. అప్పుడు నేను ఆ కారణము చేతనే యేసుక్రీస్తు ప్రభువును నా రక్షకునిగా అంగీకరించి తిని, ఆయన నా ఆత్మను రక్షించి ఉన్నాడు. మీ రక్షణ కొరకు కూడా నేను ప్రార్థన చేయుచున్నాను అంటిని. ఒకానొక దినమున మా తల్లి నాతో, నేను సిద్ధముగా ఉన్నాను అని చెప్పగా వినుట నాకు ఎంతో సంతోషమును కలిగించెను. నిన్ను నీవు తగ్గించుకొని నీ పాపములను ఒప్పుకొనిన ఎడల యేసు ప్రభు నిన్ను తన రక్తమందు కడిగి నీకు క్రొత్త జీవమునిచ్చును. ఆ జీవము నీలో ప్రవేశించగా నీవు ఉప్పు వలె నగుదువు. అప్పుడు నీవు ఎక్కడకు వెళ్ళినను ఎల్లప్పుడూ క్రొత్త రుచి, క్రొత్త ఆశీర్వాదమును ఇవ్వగలవు.